కందిపప్పు తీసుకున్నానండి. పప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట పప్పు నానబెట్టుకున్నానండి. కందిపప్పు ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు ఒక అరగంట నానబెట్టుకుంటే తొందరగా మన కుక్కర్లో పెట్టుకున్నప్పుడు తొందరగా ఉడుకుద్ది. అప్పటికప్పుడు పెడితే ఉడకదండి పప్పు. అందుకే నేను ముందుగా నానబెట్టుకున్నాను. తర్వాత మనం దీంట్లో ఏమేమి కావాలో మొత్తం అది వేద్దామండి. ఇప్పుడు దానికి కావాలని పదార్థాలండి. 2 చిన్న టమాటాలు తీసుకున్నానండి. దీంట్లో వేసేద్దాం. 2 టమాటాలు 2 టమాటాలండి. 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి. ఇది కొంచెం చింతపండు అండి. చింతపండు మామూలుగా మీరు అడగచ్చు. ఇప్పుడు చింత చిగురు పులుపుగా ఉంటుంది, మళ్ళీ చింతపండు అయితే పుల్లగా ఉంటుంది అనుకుంటారేమో. ఈ చింతపండు ఎందుకు వేయాలంటే, ఇప్పుడు చింత చిగురు వచ్చేసి ఇది చింత చిగురు అండి. ఇది నేను ఒక గుప్పెడు తీసుకున్నాను. చింత చిగురుని గుప్పెడు తీసుకున్నాను. దీన్ని బాగా ఇది తొక్కు ఇవన్నీ తీసేసి తొడయాలు మొత్తం తీసేసి క్లియర్ చేసుకొని కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను దీన్ని. ఇది గుప్పెడండి చింత చిగురు. ఈ చింత చిగురు పులుపు ఉంటుంది, ప్లస్ దీంట్లో కొంచెం ఒగురుతనం ఉంటుంది. ఈ ఒగురు పోవాలంటే దీంట్లో మనం చింతపండు వేయాలి. చింతపండు వేయకుండా ఎట్నే చింత చిగురు వేసి మొత్తం చేసామంటే కొంచెం ఒగురుగా తగులుద్ది. ఆ ఒగురు ఇరిగిపోవడానికి ఒక నలుసు చింతపండు, అంటే మీ క్వాంటిటీని బట్టి ఎన్ని కందిపప్పు ఎంత వేసుకుంటున్నాము, ఇగురు ఎంత వేసుకుంటాం, చింత చిగురు ఎంత వేసుకుంటున్నాము అన్ని చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఇదండి కొంచెం వేస్తున్నానండి. కొంచెం చింతపండు వేస్తున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత చింత చిగురు కూడా వేసేద్దామండి. దీంట్లో చింత చిగురు కూడా వేసేసి అర టీ స్పూను పసుపు అండి. పసుపు వేసుకుందాము. ఒక స్పూన్ కారం వేసానండి. లాస్ట్లో చూసుకొని మళ్ళీ వేసుకుందాం, సరిపోకపోతే కారం. దీన్ని మొత్తం తిప్పుకోవాలండి అంతా. ఇట్లా తిప్పుకోకపోతే చింత చిగురు పైన పెట్టి కానీ మనం కుక్కర్ పెట్టామంటే పైన ఉడికిపోద్ది. అట్లా కాకుండా ఈ పప్పులో కందిపప్పులో ఈ మొత్తం ఇట్లా కలిసేటట్టు అంతా మిక్స్ చేసుకోవాలి. పప్పు, టమాటాలు, అన్ని చింత చిగురు అన్నీ కలిపేటట్టు శుభ్రంగా ఇట్లా అంతా వేసుకోవాలి. పైన పెట్టి మనం మూత పెట్టామంటే పై వరకే అది అట్నే ఉడుకుద్దండి, అడుగు ఉడకదు. అది ఇట్లా పెట్టేసుకొని దీన్ని సరిపడా ఇట్లా వాటర్ పోసుకోవాలండి. ఇట్లా వాటర్ పోసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. అది పప్పు ఉడకడానికి కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ అన్ని శుభ్రంగా వాటర్ అన్ని వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపు పెట్టుకొని మూత పెట్టుకుందాము. ఇదండి విధులు పెట్టుకుందామండి. విధులు పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో 4 విధులు రావాలండి. 4 విధులు వచ్చిన తర్వాత చూద్దాము. పప్పు ఉడికిన తర్వాత చూద్దాము. అయిపోయిందండి. 4 విజిల్లు అయిపోయిన తర్వాత చల్లారినాక మూత వేసుకొద్దాము.
ఇప్పుడు చల్లారిందండి, 4 విజిల్లు అయిపోయినాయి. మూత తీసి చూద్దాం ఎలా ఉందో పప్పు. ఆల్మోస్ట్ మొత్తం ఉడికిందండి, బాగా ఉడికింది. కొంచెం పేమెంట్ పెడదాము, కొంచెం వాటర్ ఉంది, అది కూడా మగ్గించుకుందాము. రెండు నిమిషాలు కొంచెం వాటర్ పోయేటట్టు కూడా పేమెంట్ పెట్టుకుందాం. మళ్ళీ కొంచెం చూద్దామండి. పప్పు అయితే ఉడికిపోయింది, మనం దింపుకుందాము. ఈ మాత్రం లూజ్ ఉండాలి పప్పుకి. పప్పు గట్టిగా అయిపోతే రుచి ఉండదండి, ఈ మాత్రం లూజ్గా ఉండాలి పప్పు లూజ్గా ఉంటే తినడానికి బాగుంటుంది. స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా స్టవ్ కట్టేసుకొని దీన్ని బాగా చల్లారిన తర్వాత పప్పు గుత్తోటి వెనుపుకుందాము. పప్పు చల్లారిందండి, పప్పు కూడా పెట్టి చల్లారిందండి. పప్పు గుత్తోటి వెనుపుకుందాం బాగా. దీన్ని బాగా వెనుక్కోవాలండి మెత్తగా, మరీ మెత్తగా వెనుకోకూడదు. కొంచెం బేళ్ళగా ఉంటే రుచిగా ఉంటుంది. పప్పు అంతా వెనుకుంటే మరీ నుజ్జుగా అయిపోద్ది. మొత్తంగా బాగా రుబ్బుకోవాలంట దీన్ని, పప్పు అంతా. పప్పు అయితే రుబ్బారండి, చూడండి మెత్తగా మెదిగింది. కొంచెం ఇట్లా ఉండాలి పప్పు, ఇట్లా ఉండాలి, మరీ మెత్తగా మెదిపోకూడదు. ఇట్లా ఉంటే సరిపోద్ది. ఈ పప్పుకి ఇంకా మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపుకి గిన్నె పెట్టుకున్నానండి, రెండు కొంచెం నూనె వేసుకుందాము. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ తాలింపు గింజలు అని వేసుకుని దీంట్లో. నూనె వేడెక్కిందండి, దీంట్లో మనం ఇప్పుడు చిందులపాయలు వేసుకుంటాము. నూనె వేడెక్కిందండి, దీంట్లో చిందులపాయలు వేసుకుందాము. వేడి ప్లేట్లో పెట్టుకొని చిందులపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ అండి, చిందులపాయలు వేసుకుందాము. తాలింపు వేసుకున్నాం. కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాము. తాలింపు బాగా ఆగాలండి, ఇది తాలింపు గింజలన్నీ బాగా ఆగాలి. చూడండి తాలింపు అది వేగింది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని పప్పునైతే ఈ తాలింపులో వేసుకుందామండి. వేసుకొని తిప్పుకున్నాము. తాలింపు పప్పు అంత కలిపేటట్టు. పప్పు అయితే అయిపోయింది, ఈ మాత్రం లూజ్గా ఉండాలి. కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకుందామండి. ఇందాక సాల్ట్ వేయలేదు కాబట్టి లాస్ట్లో సాల్ట్ వేసుకుందాము, 2 స్పూన్లు. పప్పు అయితే అయిపోయిందండి, ఒకసారి చూడండి పప్పు ఎలా ఉందో. ఇట్లా ఉండాలండి లూజ్గా.
గట్టిగా ఉంటే బాగుండదు పప్పు, ఇట్లా లూజ్గా ఉండాలి పప్పు. మనం తినేటప్పుడు కొంచెం చల్లారిపోయి గట్టిగా అవుతుంది కాబట్టి ఇంత లూజ్ పెట్టుకోవాలి పప్పుని. చూసారుగా చింత చిగురు పప్పు ఎలా ఉందో. స్టవ్ కట్టేసుకుందాం, మూత పెట్టేసుకున్నామండి.